హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేషన్ల స్వీకరణ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఈ వీడియో గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మరింత సమాచారం మనకు తెలుస్తుంది. అయితే నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. అయితే ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రియంబర్స్మెంట్ను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అర్హులైన విద్యార్థులు రేషన్ కార్డు, అందులోని కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుల జిరాక్సులు, తల్లి విద్యార్థి పేరిట ఉన్న జాయింట్ అకౌంట్ పత్రాలను గ్రామ వార్డు సచివాలయాల్లో సమర్పించాలి. వీటితో పాటు దరఖాస్తు ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఫారం సచివాలయాల్లో అందుబాటులో ఉంది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియలో ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నారు. స్కాలర్షిప్లను తల్లి విద్యార్థి జాయింట్ అకౌంట్లో జమ చేస్తారు. ఈ నెల 27 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు సమాచారం. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులైన ఇంజనీరింగ్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థుల వివరాలు గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. సచివాలయాల్లో సమర్పించాల్సిన పత్రాలు: ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు ఫారం, రేషన్ కార్డు, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, తల్లి విద్యార్థి జాయింట్ అకౌంట్ వివరాలు సమర్పించాలి. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో వైసీపీ అవలంబించిన విధానాలతో తీవ్ర ఇక్కట్లకు గురయ్యాయి. ఫీజు రియంబర్స్మెంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ చేసే విధానానికి వైసీపీ స్వస్తి పలికింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో గతంలో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పథకాలకు పేరు మార్చి నిబంధనలను మార్చేశారు. గతంలో కన్వీనర్ కోటాలో చదువుకునే విద్యార్థులకు ఫీజులను ప్రభుత్వమే నేరుగా కాలేజీలకు చెల్లించేది. పీజీ కోర్సుల్లో ఫీజు రియంబర్స్మెంట్ను కేవలం యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలకు పరిమితం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ కాలేజీల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసింది. జీవో నెంబర్ 77 పేరుతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేవలం యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీల్లో చదువుకుంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందని నిబంధనలు మార్చారు. దీంతో పెద్ద ఎత్తున అడ్మిషన్లు తగ్గిపోయాయి. ఇక ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్ని చదువుకునే విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. దీంతో సకాలంలో కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడంతో వాటి నిర్వహణ కష్టమైంది. 2019 మే నాటికి దాదాపు 3,500 కోట్ల బకాయిలు ఉండిపోయాయి. 2024 మార్చిలో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసినా అవి విద్యార్థుల ఖాతాలకు చేరలేదు. దీంతో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. 1, 2, 3 ఇయర్ చదువుతున్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించడానికి కాలేజీలు నిరాకరించడంతో ఎవరికి వారు ఫీజులు చెల్లించాల్సి వచ్చింది.